హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. చూడండి సార్, ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చూడండి సార్, స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి మన లాస్ట్ వీడియోలో డిస్కషన్ మీలో ఎంతమంది చూశారో మనకి తెలియదు, కానీ యుఎస్ మార్కెట్లో ఘోరంగా పడుతున్నప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ పర్టికులర్ లెవెల్ నుంచి షాక్ ఇస్తుంది అని చెప్పి మనం వీడియో అనేది డిస్కస్ చేశాము. ఎవరైనా కానీ మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసి కొత్తగా వాచ్ చేస్తూ ఉంటే కనుక ప్రీవియస్ వీడియోని నేను ఎండ్ కార్డ్లో పోస్ట్ చేస్తాను. వెళ్ళి ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పి చెప్తాను. లెవెల్స్ ఎంత యాక్యురేట్గా వర్కౌట్ అవుతాయో మీ అందరికీ తెలుస్తుందన్నమాట. మనం చూడండి, 23,495, 23,224 ఈ జోన్ టచ్ అయితే కనుక ర్యాలీ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాము. కానీ యుఎస్ మార్కెట్లు డౌన్ అయ్యాయి కదా, ఏషియన్ మార్కెట్స్ రెడ్ కదా అని చెప్పి నెక్స్ట్ డే కనుక ఈ పర్టికులర్ ఏరియాలో కనుక షార్ట్ సెల్ చేస్తే ఇబ్బంది పడతారు అనేది మనం కాషియస్గా ఎడ్యుకేషనల్గా మనం ఏంటంటే గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. కరెక్ట్గా ఈ పర్టికులర్ ఏరియా నుంచే ఎందుకని బౌన్స్ వచ్చింది, అక్కడ నిజంగా ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై ఆర్డర్స్ లేకపోతే అంత బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు మరి ఆ లెవెల్ ఛేదించుకుంటూ వెళ్ళాలి కదా. కానీ ఎందుకని అక్కడ బౌన్స్ వచ్చింది అని అంటే అదేంటంటే ఇన్స్టిట్యూషన్స్ షార్ట్స్ కవర్ చేసే ఏరియా అనమాట. కాబట్టి ఆ వివరాలు ఏంటంటే వివరంగా ఉంటాయి. మీరు ఏం చేస్తారు అని అంటే కొత్త వాళ్ళు ఈ వీడియోని చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో థంబ్నెయిల్ మీద చూశారు కదా, ఆ థింగ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నాను, డైరెక్ట్గా చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి ఈ వీడియోని లైక్ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ చూస్తే కనుక ఆటోమేటిక్గా నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మీరు చూసుంటే కనుక ఎట్లాగైతే ఏషియన్ మార్కెట్స్ డౌను, యుఎస్ మార్కెట్ డౌన్ అన్నా కూడా ఈ పర్టికులర్ ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నాయని మనం డిస్కస్ చేసాము. ఈ లెవెల్ ఇవాళ డ్రా చేసింది కాదు, లాస్ట్ వీడియోలో ఉంది. లాస్ట్ సెవెన్ వీడియోస్లోకి మీరు వెళ్ళి చూస్తే మిరాకిల్లో కానీ చాణక్యాలో కానీ ఎక్కడైనా కానీ చూస్తే కనుక ఈ పర్టికులర్ జోన్ ఏంటంటే అలాగే మార్క్ చేసి ఉంటుంది కదా. అక్కడ టచ్ అయింది, బౌన్స్ వచ్చింది. అలాగే ఏంటంటే ఈరోజు వచ్చిన ర్యాలీ కూల్గా కనిపిస్తూ ఉండొచ్చు, మార్కెట్ కూల్ అనుకోవచ్చు, అర్థమవుతుందా. కానీ ఏంటంటే ఈ జోన్ ఏంటంటే బ్రేక్ చేయబోతున్నారు. ఫర్దర్గా ఏంటంటే వాళ్ళకి కిందకి వెళ్ళే ఉద్దేశం ఇప్పటికుంది, అర్థమవుతుందా. అయితే ఏంటంటే ఈ జోన్ క్లియర్ అయ్యేదాకా క్లియర్ అవుతుంది అని మనం ముందుగా జడ్జి చేయలేము. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డౌన్ ట్రెండ్ అనేది మన లోకల్గా ఉన్న పెద్ద ప్రాబ్లం వల్ల ఏం కాదు, పడుతుంది ఇక్కడ మార్కెట్. అలాగే యుఎస్ మార్కెట్లో అలజడి వల్ల ఎక్కువ జరుగుతూ ఉంది డ్యామేజ్, అంటే గ్లోబల్ క్యూస్ వల్ల ఇంపాక్ట్. అక్కడ మళ్ళీ తేడా, అంటే అక్కడ ట్రెండ్ తేడా పడితే కనుక మన మార్కెట్ రివర్స్ అవుతూ ఉంటాయి. అందుకే ఒక డే అటు ఒక డే ఇటు అలా జరుగుతూ ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఎట్ మూమెంట్ ఉన్న ఇంటెన్షన్ ఏంటో నేను చెప్తాను. ఎట్ మూమెంట్ ఉన్న ఇంటెన్షన్ చూడండి, మీకు పైన హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్ కనిపిస్తుందా. ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ ఊహించిందే. ఇంకా ఫర్దర్గా కొంచెం ర్యాలీ వస్తుందా లేదా ఈ పర్టికులర్ లెవెల్ దాకా ర్యాలీ వస్తుందా అది మనం చెప్పలేం, అది నేను జడ్జ్ చేయను. కానీ ఓవరాల్గా మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే కిందకే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో F&O నేను మరీ చెప్తున్నాను, నేనే వ్యక్తిగతంగా చేయట్లేదు. మిమ్మల్ని ఎందుకు చేయొద్దు అంటున్నానంటే బోత్ సైడ్స్ స్టాప్ లాస్ హిట్ అవుతాయి. మీరు బై పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినా స్టాప్ లాసే, సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినా స్టాప్ లాసే. బై వాళ్ళు మేబీ పొద్దున ఎడిస్తే సెల్ వాళ్ళు సాయంత్రం ఎడుస్తారు, ఒకరోజు సెల్ వాళ్ళు ఏడిస్తే ఇంకో రోజు బై వాళ్ళు ఏడుస్తారు. అలాంటి మార్కెట్ ఇది, మనల్ని ఏడిపిస్తుంది. కాబట్టి ఏంటంటే మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఎందుకని కిందకి ఏం చెప్తున్నానంటే ఒకవేళ కిందకి వెళ్తే కనుక మనకి లార్జ్ క్యాప్స్ ఏదైనా చౌకగా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీకి దొరుకుతాయని. అంతేగాని F&O పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి సమయంలో మీరు ట్రేడ్ చేస్తే బోత్ సైడ్స్ స్టాప్ అవుట్ అవుతారు. ఆ విషయం అనేది మీకు టెలిగ్రామ్ ద్వారా కూడా మీకు మార్నింగ్ అనేది అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఆ విషయం అనేది నేను క్లియర్ కట్గా చెప్పాను. మీకు ఏం జరుగుతుందో వెళ్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. అట్లాగే ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే బ్రాడ్ వ్యూ అప్ అని అనుకుంటున్నారు. ఇప్పటిదాకా రీసెంట్గా వాటిలన్నింటిలో నేను ఏ వ్యూ అనుకున్నానో వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ర్యాలీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఏదైనా కానీ మార్కెట్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ యొక్క బ్రాడ్ డైరెక్షన్ పైకి అని చెప్పి పీపుల్ అనుకుంటున్నారు. నేనేంటంటే నేను డౌన్ అన్నానంటే రేపొద్దున డౌన్ అని చెప్పట్లేదు. అలాంటి రూల్స్ ఏం లేదు, అలాంటివి ఊహించలేము. ఇప్పుడు ఎవరైతే యుఎస్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు చూస్తున్నారో వాళ్ళు చెప్పండి, నైట్ యుఎస్ మార్కెట్ ఏమవుతుందో రాయే కదా. రేపొద్దున ఏషియన్ మార్కెట్స్ ఏంటి,
రాయే కదా. గ్యాప్ డౌన్ అవుతుందా, గ్యాప్ అప్ అవుతుందా, రాయే కదా. కానీ ఓపెన్ అయిన తర్వాత ఎడిపోతుంది, ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ ఏరియాలోకి వెళ్తే ఏం జరుగుతుంది, అది మనం టెక్నికల్గా ఆలోచించవచ్చు. అంతేగాని రేపొద్దున గ్లోబల్ క్యూస్ని ఊహించడం అంటే అది రాయటమే. అర్థమవుతుందా, అదనమాట. కాబట్టి సో దాన్ని నేను ఊహించను. సో ర్యాలీ రావచ్చు, డిప్ అవ్వచ్చు, కానీ ఓవరాల్గా మార్కెట్ ఇంటెన్షన్ ఏంటంటే బ్రాడ్ డైరెక్షన్ కిందకి. అట్లా అని చెప్పి ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోసం సరైన సమయం కాదని మరొకసారి చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. సో ఇప్పుడున్న చార్ట్ యొక్క కండిషన్ అయితే ర్యాలీ వచ్చి కింద పడుతుందా, డైరెక్ట్గా పడుతుందో తెలియదు, కానీ వాళ్ళకి ఈ జోన్ని బ్రేక్ చేసే ఇంటెన్షన్ అయితే ఉంది. కానీ ఖచ్చితంగా ఈ జోన్ బ్రేక్ చేస్తారని చెప్పలేము. ఎందుకంటే చాలా 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 పెద్ద డౌన్ ట్రెండ్ తర్వాత ఏంటంటే టర్నింగ్ కదా. అందుకే ఏంటంటే ఎక్కువ బల్క్లో బై ఆర్డర్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా ప్యానిక్ న్యూస్ కూడా సపోర్ట్ చేస్తే తప్ప ఈ ఏరియాని అంత సింపుల్గా బ్రీచ్ చేయలేరు. ఏదైనా గ్లోబల్గా అన్నా బ్యాడ్ రావాలి, లోకల్గా అన్నా మంచి బ్యాడ్ రావాలి, లేకపోతే ఏంటంటే అంత ఈజీగా బ్రేక్ చేయలేరు. కానీ వాళ్ళకైతే కనుక ఎఫ్ఐఎస్కి ఎస్పెషల్లీ వాళ్ళకి ఈ జోన్ని బ్రేక్ చేసే ఉద్దేశం క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే సో డౌన్ ట్రెండ్, ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్ చేస్తున్నారు. కాబట్టి సో ఏ కొద్దిగా ర్యాలీ వచ్చినా హైయర్ లెవెల్లో లాస్ట్ మూమెంట్స్లో సెల్ ఆఫ్ చేస్తున్నారంటే వాళ్ళకైతే కనుక కిందకే ఎక్కువ పెట్టారనే విషయం అర్థమవుతుంది. సో అంటే అప్కమింగ్ డేస్లో ర్యాలీ వచ్చి కింద పడుతుందా, ర్యాలీ రాకుండా కింద పడుతుందా, అది నేను జడ్జి చేయలేను. అది డిఫరెంట్ డేస్, డిఫరెంట్ గ్లోబల్ క్యూస్, డిఫరెంట్ లోకల్ థింగ్స్ ఉంటాయి. కానీ అట్ ప్రెజెంట్ మార్కెట్ యొక్క ఇంటెన్షన్ అయితే కనుక కిందకే ఉంది. కాబట్టి ఇంకొద్దిగా కరెక్షన్లో ఏంటంటే మంచి క్వాలిటీ స్టాక్స్ కోసం, అవకాశం కోసం నేను వెయిట్ చేయడానికి సమయంగా నేను తీసుకుంటున్నాను వ్యక్తిగతంగా. అదనమాట బ్రాడ్ వ్యూ వల్ల ఉపయోగం. అంతేగాని ట్రేడ్ చేసే సమయం అయితే ఇది కాదు. చూడండి ఫ్రెండ్స్, అలాగే టాటా కెమికల్స్కి సంబంధించి హెచ్ఎస్బిసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే టార్గెట్గా 820 ఇస్తున్నారనమాట. ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ మినిమం సోడా యాష్కి సంబంధించి మినిమం ఇంపోర్ట్ ప్రైస్ అనేది ఇంపోజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే హెచ్ఎస్బిసి వాళ్ళు మెయింటైన్ రెడ్యూస్ అని చెప్పి టార్గెట్ ప్రైస్గా 820 అనేది ఇస్తున్నారనమాట. సో ఇది టాటా కెమికల్స్ మీద హెచ్ఎస్బిసి వాళ్ళ ఓవర్ వ్యూ అని చెప్పచ్చు. వాళ్ళు ఏ పాయింటర్స్ చూసి ఈ టార్గెట్ ప్రైస్ని ఇలా ఇచ్చారనేది చూడండి, అది ఇంపార్టెంట్. కాబట్టి ఈ పాయింటర్స్ అన్ని చదవండి అని చెప్తాను. చూడండి, అలాగే ఆటో సేల్స్ డేటా వచ్చినాయి ఇవాళ. మీరు చూస్తే ఎస్కార్ట్స్, కుబోటా మనకి చూడండి డిసెంబర్ ఇయర్ కంపారిజన్లో 12% డిప్ ఉంది ట్రాక్టర్ సేల్స్. అలాగే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఓవరాల్గా చూస్తే కనుక 0.5% అంటే దాన్ని ఫ్లాట్గా ఉంది అని చెప్పచ్చు అనమాట. ఎక్స్పోర్ట్స్ చూడండి, ఎక్స్పోర్ట్స్ అయితే ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 12% పెరిగాయి అనమాట. సో ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో చూడండి ఒకసారి మంత్ ఆన్ మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో 42% డిక్లైన్ ఉంది. సో అలాగే టోటల్ ట్రాక్టర్ సేల్స్ చూస్తే కనుక మనకి ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసెంబర్ కంపేర్ చేస్తే 10% డిక్లైన్ ఉంది. మనకి మంత్ ఆన్ మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నవంబర్తో కంపేర్ చేస్తే 40% అరౌండ్ డిక్లైన్ ఉంది. కాబట్టి ఈ ఆటో సేల్స్ డేటా కనుక మేజర్ నెగిటివ్గా కనిపిస్తూ ఉంటే అది సెంటిమెంట్ని ఫర్దర్గా కిందకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఈరోజు అవి ర్యాలీ అయినాయా, కింద పడి అది కాదు. ఓవరాల్గా మార్కెట్ యొక్క సెంటిమెంట్ కి ఆటో సేల్స్ నెంబర్స్ కూడా ఒకటి ఫ్యాక్టర్ అవ్వచ్చు అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, అలాగే టాటా మోటార్స్కి సంబంధించి అక్టోబర్ డిసెంబర్ టోటల్ సేల్స్ అనేవి 2.35 lakh యూనిట్స్ అంట. ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద చేంజ్ ఏం లేదు, ఫ్లాట్ అనే విషయం అర్థమవుతుంది. డొమెస్టిక్ సేల్స్ కూడా 1% అప్ అంట, అది కూడా ఫ్లాట్ అనే విషయం అర్థమవుతుంది. డొమెస్టిక్ సివి సేల్స్ అంటే కమర్షియల్ వెహికల్ సేల్స్ అంటే 1% డౌన్ అంటే అది కూడా ఫ్లాట్ అని చెప్పచ్చు. ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ఎంత అంటే 1% అప్ అనమాట. ఓవరాల్గా ఏంటంటే పెద్ద మార్కెట్లో డిమాండ్ లేదనే విషయం అనేది ఆటో సేల్స్ నెంబర్స్ చూస్తుంటే మనకు అర్థమవుతూ ఉన్నాయి అని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే స్విట్జర్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4% ర్యాలీ అయింది. ఎందుకంటే మల్టిపుల్ అప్డేట్స్ ఫ్రమ్ విండ్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామని చెప్పి స్విట్జర్లాండ్ మేనేజ్మెంట్ చెప్పడం, ఆ విండ్ ఎనర్జీకి సంబంధించిన అప్డేట్స్ రావటం, అలాగే మనకి బడ్జెట్లో కూడా గ్రీన్ ఎనర్జీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలాంటి స్టాక్స్ ర్యాలీ అవుతూ ఉంటాయి. స్విట్జర్లాండ్ ఫేవరెట్ స్టాక్స్ చాలామందికి, స్విట్జర్లాండ్, ఆర్వీఎన్ఎల్, సో రైల్టెల్, కొచ్చిన్ షిప్ యార్డ్, ఈ క్రేజ్గా ఉన్న స్టాక్స్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ట్రేడింగ్ చేస్తున్నారో తెలియకుండా కొంటుంటారు అగ్రెసివ్గా. ఎక్కువగా కొత్తగా వచ్చేవాడు మార్కెట్లో ఏంటంటే వాల్యుయేషన్స్ చూడకుండా చేస్తుంటారు. అలాగే ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ కూడా చాలామంది బిగినర్స్కి తెలియదు. కాబట్టి ఫస్ట్ నేను ఏమంటానంటే మీరు ఏ ఛానల్ అయినా చూడండి పర్లేదు, ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేయండి. మీరు స్టాక్ మార్కెట్లో 3 years కూడా ఎక్స్పీరియన్స్ లేదు అని అంటే మీరు నేర్చుకోవాల్సిన పని ఏంటి అని అంటే మనీ మేనేజ్మెంట్, అలాగే వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది
ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. సో ఇది చేస్తున్నామని అది చేస్తున్నామని ఇది రెండింటిని కలాగల్పం బిస్మిల్లా చేయొద్దు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే ఈ వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు సో మనం వీడియో ఇప్పటిదాకా నేను చెప్పింది నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. సో బిగినర్స్ ఎస్పెషల్లీ ఏంటంటే ఈ లింక్ క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. అలాగే వీళ్ళు పర్ ట్రేడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట. యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కూడా మీకు నచ్చుతాయి అనమాట. కాబట్టి మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. అలాగే అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు మీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు అనమాట. పర్టికులర్ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తున్నా, మీకు ఏదైనా టాపిక్ ఏదైనా ఉన్నా కూడా సో దాని మీద వాళ్ళని అడిగి వాళ్ళకి ఓకే అనుకుంటే కనుక ఆ వెబినార్లు కూడా మీకు కండక్ట్ చేయిస్తాను. అలాగే ఏంటంటే నా వ్యక్తిగతమైన వెబినార్లు ఉంటాయి. మనీ మేనేజ్మెంట్ ఏంటి అట్లాంటివి ఏంటంటే వన్స్ అకౌంట్ ఓపెన్ అయ్యి మీరు ఐడి పంపించడం ద్వారా గ్రూప్లో యాడ్ అయితే ఏంటంటే మీకు ఆ వెబినార్స్ కూడా యాక్సెస్ అనేది ఉంటుంది లైఫ్ టైం అని చెప్పి చెప్తాను. ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో మీరు చూడండి లాస్ట్ 7 వీడియోస్ మీరు చూసుంటే కనుక సో బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఈ లెవెల్ మార్క్ చేసి కనిపిస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి, కానీ సో ఇప్పుడు వచ్చిన బౌన్స్ హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్ జరుగుతూ ఉండటం అనేది మనకి ఏమర్థం అవుతుంది అని అంటే దే వాంట్ టు బ్రేక్ దిస్ జోన్. బ్రేక్ చేయగలుగుతారా లేదా అనేది చెప్పలేం, కానీ అట్ ప్రజెంట్ ఇంటెన్షన్ అయితే కనుక దీన్ని బ్రేక్ చేసే ఉద్దేశం ఉంది. సో ఏదైనా ఒక రోజు ఏదైనా బలంగా ఏదైనా ప్యానిక్ న్యూస్ వచ్చితే కనుక దీన్ని ఫోర్స్ఫుల్గా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్తానమాట. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్లో ఏంటంటే అంత ఉత్సాహం లేదు. సో అలాగే ఏంటంటే టూ మచ్గా ప్యానిక్ లేదు. ఇలాంటప్పుడు మీకు ట్రేడింగ్ చాలా ఇబ్బంది పడతారు. ఒక అడుగు ఇటు వేస్తూ ఉంది కదా అది. ఎందుకంటే బాగా పైకి వెళ్ళడానికి సపోర్టింగ్ డేటా లేదు. డాలర్ వీక్ అంటున్నారు. అలాగే ఇక్కడ ఆటో సేల్స్ డేటా చూస్తున్నాం. అలాగే రీసెంట్ జీడిపి నెంబర్స్ చూసాము. ఇవన్నీ చాలా కారణాలు. యూఎస్ మార్కెట్లో కూడా ఇబ్బంది ఉంది, ఎఫ్ఐఎస్కి అన్నీ ఉన్నాయి. మరి అలానే ప్యానిక్ అవ్వడానికి ఏంటంటే మన ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్. ఏ కొద్దిగా అవకాశం ఉన్న డిఐఎస్ కొంటున్నారు. డిఐఎస్ కానీ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ రీటైల్ పీపుల్ కనుక ఇలా సపోర్ట్ చేయకుండా ఉంటే ఈ పాటికి నిఫ్టీ 18,000 19,000లో కళకళలాడుతుండేది. అదేంటి సార్ కళకళలాడుతూ అంటారంటే అలా పడితేనే ర్యాలీస్ మంచిగా వస్తాయి. ఆ పడటము మళ్ళీ ఒక ఫ్యూ డేస్ తర్వాత ఏంటంటే మంచి ర్యాలీ బౌన్స్ చాలా బాగా వస్తుంది అనమాట. మీకు తెలీదు, బిజినెస్ తెలీదు. స్టాక్ మార్కెట్లో ఏంటంటే రీజనబుల్ కరెక్షన్స్ ఆర్ హెల్దీ. ఖచ్చితంగా హెల్దీ అంటాను, ఎందుకంటే మీకు కరెక్షన్ వస్తేనే ర్యాలీ మంచిగా వస్తుంది అది. కానీ మన ఇక్కడ థింగ్స్లో ఎకానమీలో అంటే కొద్దిగా ప్రాబ్లం ఉంది. జీడిపి నెంబర్స్ కొంచెం డౌన్ అయ్యి ఎర్నింగ్స్ కూడా కొంచెం వీక్గా, అలాగే ఏంటంటే ఆటో సేల్స్ డేటా కూడా అంత సంతృప్తికరంగా లేకపోవడం, ఇట్లాంటివి వస్తున్నప్పుడు కూడా మార్కెట్లో ఏంటంటే బయింగ్ జరుగుతూ ఉంటే డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో అప్పుడు ఏమవుతుందంటే ఒక అడుగు ఇటు సో అలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి మార్కెట్లో ట్రేడింగ్కి సరైన సమయం కాదు. ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా సేల్ చేయడానికి కూడా వాళ్ళకి ప్రాపర్ కాల్ చూపించి ఎక్స్చేంజ్కి చెప్పాలి నేను ఎందుకు సెల్ కొట్టామని. అంతేగాని ఎలా పడితే వాళ్ళు అగ్రెసివ్గా సెల్ ఆఫ్ చేసుకుంటా పోయారనుకోండి డైలీ వాళ్ళని మెడకపెట్టి కొడతారు ఎక్స్చేంజ్ వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే మీరు చూడండి, ఏదైనా థింగ్ బ్యాడ్ ఉంటేనే వాళ్ళు అగ్రెసివ్గా సెల్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడనే కాదు ఎప్పుడైనా కానీ అర్థమవుతుంది. ఆ థింగ్స్ బ్యాడ్ అయిన తర్వాత కానీ దాని తర్వాత కానీ చేస్తుంటారు. అంతేగాని మార్కెట్లో ఇలా స్తబ్దుకున్నప్పుడు అక్కడ డిఐఎస్ 2,000 కోర్సు 4,000 కోర్సు బై ఆర్డర్లు పెడుతున్నప్పుడు వీళ్ళు అగ్రెసివ్గా సెల్ పెట్టి 10,000 కోట్లు పెట్టి సెల్ కొట్టారనుకోండి, ఎందుకు కొట్టావు 10,000 కోట్లు సెల్ చెప్పంటారు. సో అందుకని ఏంటంటే ఎలా పడితే అలా చేయరు. ఒక పద్ధతి థింగ్ ఉంటుంది. అందుకని మీరు బ్లైండ్గా అది పడుతుంది ఇది పడుతుంది అనేది కాకుండా అక్కడ ఉన్న థింగ్స్ ఏంటి, మనం బ్రాడ్ వ్యూ డౌన్ అనుకుంటున్నాం కాబట్టి మనకి ఇంట్రాడే అబ్జర్వ్ చేస్తూ దానికి సపోర్టింగ్ ఏదైనా బ్యాడ్ ఉందా లేదా అగ్రెసివ్గా డౌన్కి వెళ్ళేలాగా కాజ్ ఏదైనా కనిపిస్తుందా అలా చూస్తా అప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో లేదో చూడాలి. సో ఇవన్నీ ఎందుకు కొన్నాళ్ళు ట్రేడింగ్ని కాస్త విరామం ఇవ్వమని చెప్పి చెప్తాను. ఎందుకనంటే మీరు ఎంత చేసినా ఇలాంటి మార్కెట్లో ఇబ్బందే పడతారు. ఆ విషయం మీకు కూడా తెలుసు, కానీ ఇబ్బంది కూడా అలవాటు అయిపోయి ఉంటుంది చాలామంది. చూడండి, అలాగే జియో ఫినాన్స్కి సంబంధించి సో ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తాను లెవెల్ 247 236. సో నిఫ్టీ అదృష్టం బాగుండి గట్టిగా పడి 19,000కి 20,000 ఆ టైం ఆ లెవెల్కి వస్తుంది అని మనం చెప్పలేము. వస్తే కనుక ఇది ఈ పర్టికులర్ లెవెల్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి, దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిఫ్టీ బాగా పడిపోవాలని కోరుకుంటాంలో ముందుంటాను. ఎకానమీ పడిపోవాలని నేను కోరుకోను, కానీ ఎకానమీ మంచిగానే ఉండి మన ఇండెక్స్ కరెక్ట్ అయితే అది ఆపర్చునిటీ ఎప్పుడైనా కానీ అది.
అది అందువల్ల ఏంటంటే అందుకని నేను అలా అనుకుంటాను. కాబట్టి ఆ, అదేం నొర్రా బాబు అని చెప్పి అంటుంటారు, అది మెచ్యూరిటీ లేక. చూడండి కోవిడ్ టైంలో అంత కరెక్షన్ రాబట్టే మనం ఆ తర్వాత ఇయర్స్లో అంత అంత బ్యూటిఫుల్ ఇయర్స్ మనం చూడగలిగాం. అంతకుముందు ఇయర్స్ 18 సరిలేదు, 2016 16 ఎడ్జ్ నుంచి 17 స్టాక్ మార్కెట్ పీక్స్, 18 బ్లా ఏం లేదు, 19 ఏం లేదు, 20 కోవిడ్ సంగతి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే 2017లో ఎవడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే 2021 చివరికి వచ్చేదాకా వాడికి రిటర్న్స్ లేవు. సేమ్ థింగ్ 2017లో పెరిగిన కంపెనీలు 2021లో పెరిగిన కంపెనీలు ఒకటి కాదు. అసలు 2017లో హైలో ఇన్వెస్ట్మెంట్ చేసినోడు కోవిడ్ దెబ్బకే పారిపోయి ఉంటాడు చాలామంది కదా. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కరెక్షన్ ఉన్న ఇయర్స్, స్టాక్ మార్కెట్లో కరెక్షన్ ఉన్న మంత్స్, ఈ ఎస్పెషల్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఏంటంటే వరం. ఏంటంటే ఆణిముత్యాల లాంటి స్టాక్స్, వజ్రాల లాంటి స్టాక్స్ రంగురాళ్ళ దొరుకుతాయి అన్నమాట. కాబట్టి అలాంటి అవకాశాల కోసం చూస్తున్నాను. అలాంటి వజ్రాలలో ఇదొక వజ్రం అంటాను, జియో ఫినాన్స్. అలాగే భవిష్యత్తు వీడియోస్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క లెవెల్స్, వాటి థింగ్స్ కూడా మనం డిస్కషన్ అనేది చేద్దాం. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.